చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మూడు ఏకం కానున్నాయా? భారత్తో క్లోజ్ అయ్యేందుకు ఈ మధ్య కాలంలో తాలిబాన్లు కూడా ముందుకు వస్తున్నారు. భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్ గా రికగ్నైజ్ చేయకపోయినా కొంతవరకు రీసెంట్ గా కూడా మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ తో కూడా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు చైనా తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఏదైతే ఉందో అది భారత్ ప్రాబల్యంలోకి రాకుండా, భారత్ కి దగ్గర కాకుండా చైనా జాగ్రత్త పడుతోందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఒకే దాటి మీద నడుస్తున్నాయనే చెప్పాలి. రీసెంట్ గా ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూడు దేశాల మధ్య ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ కుదిరిందంట. ఏదైతే చైనా పాకిస్తాన్ మధ్య ఉందో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్స్టెండ్ అవుతుందంట. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఈ ఎక్స్టెన్షన్ కి ఒప్పుకున్నారంట. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి. అయితే అసలు సిపిఎస్సి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ని మొదటి నుంచి భారతదేశం అభ్యంతరం తెలుపుతూనే ఉంది. దానికి ప్రధానమైన కారణం ఇది భారతదేశం యొక్క సార్వభౌమ అధికారానికి వ్యతిరేకం అనమాట. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అనేది పిఓకే గిల్గిత్ బల్తిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి వెళ్తుంది కాబట్టి ఇండియా మొదటి నుంచి కూడా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఉన్న సిపిఎస్సిని అభ్యంతరం పెడుతూనే ఉందన్నమాట. కానీ చైనా పాకిస్తాన్ ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంలో చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటయ్యి సిపిఎస్సిని ఆఫ్ఘనిస్తాన్లో ఎక్స్టెండ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట.